నమస్కారం. సరళ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే కథ ఆపదలో ఆదుకునే వాళ్ళే దేవుళ్ళు. అనంతపురం అనే రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కాలినడకన రాజ్యమంతా తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు రాజు కాలినడకన రాజ్యంలో తిరుగుతూ ఉంటే ఒక ఊర్లో ఇద్దరు వృద్ధ దంపతులను ఊరేగింపు చేస్తూ గ్రామ ప్రజలు కనబడ్డారు. ఆ ఊరేగింపు చేయడమే కాకుండా ఆ వృద్ధ దంపతులకు ఆ ఊర్లో ఉన్న చిన్న పెద్ద కులం మతం గోత్రం లేకుండా ప్రతి ఒక్కరు ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు మొక్కుతూ ఉన్నారు. అలా మొక్కుతూ ఊరేగింపు చేస్తున్నారు. ఆ దృశ్యం చూసి రాజుకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఈ వృద్ధ దంపతులను ఎందుకు ఊరేగింపు చేస్తున్నారు? అందరూ వాళ్ళ పాదాలకు ఎందుకు మొక్కుతున్నారని. అప్పుడు రాజు మెల్లగా వెళ్ళి ఒక వ్యక్తిని అడిగాడు, ఎందుకు ఆ వృద్ధ దంపతులకు అందరూ కాళ్ళు మొక్కుతున్నారు, ఎందుకు ఊరేగింపు చేస్తున్నారు అని. అప్పుడు ఆ వ్యక్తి, ఆ వృద్ధ దంపతులు మాకు దేవుళ్ళతో సమానం కాబట్టి మేము కాళ్ళు మొక్కుతున్నాం అన్నారు. అదేంటి, దేవుళ్ళతో సమానం ఎందుకయ్యారు ఏంటి అని అడిగాడు రాజు. అప్పుడు వాళ్ళు, మాకు రాజు ఎలా ఉంటాడో మాకు తెలియదు, దేవుళ్ళు ఎలా ఉంటారో మేము చూడలేదు, కానీ వీళ్ళే మాకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మా ఊరికి ఒకసారి కరువు వచ్చింది, తిండికి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ సమయంలో వీళ్ళు తనకున్న 15 ఎకరాల భూమిని పట్టణానికి వెళ్ళి అమ్మేసి వచ్చి ఆ డబ్బుతో నెల రోజులు మా గ్రామంలో అందరికీ తిండి సరిపోయేలా ఇచ్చారు. నెల రోజులు మా ఊరి వాళ్ళందరినీ వాళ్ళే కాపాడారు, కాబట్టి వాళ్ళే మాకు దేవుళ్ళు అన్నాడు. రాజుకు చాలా సంతోషం వేసింది. ఆ వృద్ధ దంపతులను తీసుకొని రాజ్యానికి తీసుకొని వచ్చి వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి మంచి బహుమానాలు ఇచ్చి మంచిగా గౌరవించి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకున్నాడు రాజు. అవును, దేవుళ్ళు ఎలా ఉంటారో మనం చూడము, కానీ ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళే నిజమైన దేవుళ్ళు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.